నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జేఎన్టీ స్టూడెంట్ కు గోల్డెన్ ఆఫర్, ఇక అరకోటి వేతనంతో ఉద్యోగం. సమ్మక్క సారక్కకు కారెత్తు బంగారం, ఎన్ని వందల కేజీలంటే? హైదరాబాద్ మెట్రో 40 రూపాయలు చెల్లిస్తే రోజులో ఎన్నిసార్లైనా ప్రయాణించేలా ఒప్పందం. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్, ఇక ఒక్కొక్కరికి ₹1,00,000. హైదరాబాద్ జేఎన్టీ స్టూడెంట్స్ కి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి 52 లక్షల వార్షిక వేతనంతో ప్లేస్మెంట్ సాధించింది. ఇక జేఎన్టీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ చల్లా సాయికృతి డిఈషా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగం సాధించింది. ఇక కంపెనీలో ఒక ఉద్యోగానికి జరిగినటువంటి రాత పరీక్షకు జేఎన్టీ నుంచి 100 మందికి పైగా విద్యార్థులు పోటీ పడ్డారు. అయితే 3 రౌండ్లు అనంతరం ప్లేస్మెంట్ సాయికృతి సొంతమైంది. ఇక సాయికృతి ఎంసెట్ లో 186 ర్యాంకు సాధించి జేఎన్టీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో చేరింది. సాయికృతి అక్క సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడగా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపింది. ఇక తండ్రి మహిదర్ న్యూలాండ్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ మేనేజర్ కాగా తల్లి ఉషారాణి గురిని ఇక దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఐఐటీలు ఎన్ఐటీలో ప్లేస్మెంట్స్ తగ్గినట్లుగా ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జేఎన్టీ కాలేజ్ నుంచి 20% ప్లేస్మెంట్స్ పెరిగినట్లు ప్రిన్సిపల్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఇక భారీ ప్యాకేజ్ తో ఉద్యోగం పొందినటువంటి సాయికృతికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది నిలువెత్తు బంగారం. ఇక తమ కోరికలు తీరితే ఎత్తు బంగారం సమర్పిస్తామని భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. ఇక కోరికలు తీరగానే అమ్మవారికి బంగారాన్ని సమర్పిస్తారు. అయితే ఓ భక్తుడు తన కారు బరువుకు సమానంగా బంగారాన్ని తూకం వేసి అమ్మవార్లకు సమర్పించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందినటువంటి రమణాచారి కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక నా కష్టాలు తీరితే కారు బరువు సమానంగా బంగారం సమర్పించుకుంటానని సమ్మక్క సారలమ్మకు గత ఏడాది మొక్కుకున్నాడు. ఇక తన కోరిక నెరవేరడంతో పాటు మరొక కారు కొనడంతో అమ్మవార్ల మొక్కు తీర్చుకున్నాడు. ఇక మేడారంలో కారును తూకం వేసే పరిస్థితి ఉంటుందో ఉండదోనని ముందే వేబిర్జి కారును తూకం వేశాడు. ఇక కారు బరువు 1340 కిలోలు ఉండగా అందుకు సమానంగా బంగారాన్ని తూకం వేసి మొక్కును తీర్చుకున్నాడు. ఇక భక్తులకు ఇంటింటికి మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేలని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇక గత జాతరలు మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికే చేర్చే సేవను అందిస్తుంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమను భక్తులకు సంస్థ అందచేయనుంది. హైదరాబాద్ మెట్రోలో 2 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర ₹3. అదే సమయంలో 40 చెల్లిస్తే చాలు ఒక రోజులో ఎన్నిసార్లైనా మెట్రోలో ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ భలే ఉంది అనుకుంటున్నారు. ఇక వాస్తవానికి ఇది ఆఫర్ ఏం కాదు. మెట్రో నిర్మాణం మొదలుపెట్టే సమయంలో కుదిరిన ఒప్పందంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయంలో మాత్రం ఒప్పందానికి విరుద్ధంగా అధికంగా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక అధిక ఛార్జీలను వసూలు చేయడంతో 2017 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ప్రయాణికుల దగ్గర నుంచి అదనంగా 213.77 కోట్లు వసూలు చేసిందని కంపోర్ట్లర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించింది. కారిడార్ 3లోని నాగోల్ నుంచి అమీర్పేట వరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టర్ సరిగా నిర్వహించకపోవడంతో అంచనా వ్యయం 1232 కోట్లకు పెరిగిందని కాగ్ వెల్లడించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి 70వ పడిలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 17న ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయనట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక 1000 మంది ఆటో డ్రైవర్లకు ₹1,00,000 చొప్పున మొత్తం ₹10 కోట్ల విలువైనటువంటి ప్రమాద ఆరోగ్య బీమా పత్రాలు, వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఇక కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి తానే ఒక చరిత్ర పేరుతో రూపొందించినటువంటి ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక గ్రామాల్లో ఉన్నటువంటి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని తలసాని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పట్టణంలోని పీడబ్ల్యూ కాలనీ ప్రభుత్వ ఆస్తులు కొంతమంది ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి ఉద్యోగులు పట్టపగలే అపహరించుకొని పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సినటువంటి అధికారులు సిండికేట్ గా ఏర్పడి విలువైనటువంటి కలప, సిమెంటు, రేక్, ఐరన్ రాడ్లను అపహరించుకొని వెళ్లారట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో గత 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి భవనం తలుపులు, రేకులు, ఇనుము, అతి ఖరీదైన టేకు కలపను అపహరించుకొని పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్ఎస్పి డిపార్ట్మెంట్కి సంబంధించే పాత ఈగార్ ఆఫీసు సంబంధించిన ఆవరణలో ఉన్నటువంటి రేకుల షెడ్డు గత 60 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వీటిలోని ఉన్న కలపని, రేకుల్ని కొంతమంది అధికారులు ఇంటి అవసరాల నిమిత్తము వాడుకుంటున్నారు. ఏందని అడిగితే మేడం గారిని అడిగామంటున్నారు. మేడం గారేమో మరి రఘురామరెడ్డి అని సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు లోపల, కాశీము సీనియర్ అసిస్టెంట్, వాళ్ళ ఇంటి అవసరాల నిమిత్తము కావాలని చెప్పని అడిగారు. అందుకని కొన్ని తీసుకోమంటున్నాము అని చెప్పారు.
అయితే ఇది ఇప్పుడు కాదు, కనీసం మినిమం 100-200 రేకులు కనపట్లేదు ఇక్కడ. రేపు మాపు ఇవి ఐరన్ కూడా మాయమైపోయే స్థితి ఉంది. కనుక మీరు తక్షణమే అధికారులు స్పందించి ఇవి అన్యాక్రాంతం కాకుండా ఆపవలసిందిగా కోరుచున్నాను. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ కుట్ర రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇక నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఆలోచించాలి. సొంత కులం మీద దాడి జరిగింది. దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏం సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి. వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేశారా, దుర్మార్గం చేశారా? వైసీపీ దౌర్జన్యానికి చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరిగారు. ఒకవైపేమో ఆ రోజు వచ్చి ఈయన కేక్ కటింగ్ చేయి, ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసుకొచ్చాడు. ఇతనేమో ఇతగాడు దాడి జరిగింది. యాదవ్లే కాదు, ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి. ఇలాంటి అరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి ఎక్కడో ఊరికొకడు, చెట్టుకొకడు, పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడులా? సిగ్గు లేదా? పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? ఆత్మకూరులో ఎస్సీలు ఊర్లో వదిలిపెట్టిపోయారు. గుండ్లపాడులో పెరికలు బీసీలు ఊర్లో వదిలిపెట్టిపోయారు. గొట్టెపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి, ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు. సంగమేశ్వరపాడులో బాధితులు వీళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోవాలి. గుండ్లపాడులో బాధితులు ఊర్లో వదిలిపెట్టిపోవాలి. గుండ్లపాడులో ఊరు వదిలిపెట్టిన వాళ్ళ మీదనేమో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా? మర్డర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండవా? ఇదేం ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన అలుసే ఏం చేసినా చెల్లుతుంది, మేమేం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు, ఇన్ని అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, గుళ్ళపాడులో మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ షీట్ లేదు, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చంట. అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడటం కదా మీరు చేయాల్సింది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళకి సహకరించాలని ఆలోచనతో గుళ్ళపాడులోనేమో మర్డర్ కేసుల ముద్దాయిల మీద రౌడీ షీట్లు పెట్టకుండా అమాయకుల మీద రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు. ఈ రోజుకి చంద్రయ్య హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే 2 ఆర్మ్స్ యాక్ట్లు పెట్టారు, మర్డర్ కాన్స్పిరసీలు పెట్టారు. ఎక్కడో గొట్టపాళ్లలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు. ఏం జరుగుతుంది ఇక్కడ? సమాజం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. ప్రాణాలు ఒక్కరోజే పోతాయి, అంతేగాని ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు. సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురిజానపల్లి నడికుదురు గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు. ఇక సుమారు 1264 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పేదవారి కల నిజం చేసిన దమ్మున్న నాయకుడని, రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరేలా ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. ఇక రాబోయే కాలంలో ప్రజా ఆదరణతో మళ్లీ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించేందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తామని తెలిపారు. ఇక వైసీపీ పాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సెక్రటరీ గారు, ఇతర స్టాఫ్కి సంతోషం. ఈరోజు నడకుదురు గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు గతంలో మీ అందరికీ పట్టాలు మంజూరు చేసి కడపలో స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏర్పాట్లు చేశాం. అయితే ఆ తర్వాత క్రమంలో మనం ఇక్కడ నడకుదురు గ్రామానికి ఆనుకుని పెనుగుదురులో పరిధిలో ఉన్న భూమి, గురజనాపల్లి సమీపంలో ఉన్న భూమిని సాల్ట్ ల్యాండ్ని ఇళ్ల స్థలాల కోసం తీసుకోవాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వారి అనుమతితో, వారి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 174 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అప్పుడు ఆ దశలో గోవింద్ గారు కానీ ఇతర పెద్దలందరూ వచ్చి మా ఊరి పక్కన మీరు మా ఊరిని ఆనుకుని భూమి తీసుకుంటున్నారు కాబట్టి కడపలో కాకుండా ఇక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఇంకా లేని పెద్దలు అందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు. చాలా ఆనందకరమైన రోజని నేను భావిస్తాను. అవునా కాదా? ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు అతింట్లో ఉన్నామనుకోండి, ఇంటి వానస్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముగ్గు వేయలేదని, కళ్యాణం చదవలేదని, ఇవన్నీ ఉంటాయి. అదే మీకు సొంత ఇల్లు ఉందనుకోండి, ఎవరు మిమ్మల్ని ఒక మాట అనే అవకాశం లేదు కదా. అది కూడా ఒక టౌన్లో ఇవ్వడం అనేది, మీకు ఈ సాల్ట్ ల్యాండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పరిధిలో ఉండి వాళ్ళు ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఆ ల్యాండే ఎందుకు పట్టుబట్టారు అని అంటే, మనకి టౌన్కి చాలా దగ్గరగా నేషనల్ హైవే 260 చాలా దగ్గరగా ఉంటుంది. అన్ని వసతులు కూడా అక్కడ మనం కల్పించగలిగితే ఒక మంచి టౌన్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో గౌరవ సీఎం గారి ద్వారా ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అధికారులతో మాట్లాడి, అసలు యాక్చువల్గా అయితే 1 year కూడా అది అయ్యేది కాదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సింది. కానీ పట్టుబట్టి వాళ్ళకి ఆ అమౌంట్ కూడా 54 కోట్లు చెల్లించి మనం ఆ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించండి, ఇంతకుముందు మనం పట్టాలు ఇచ్చేటప్పుడు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు ఒక పట్టా ఇచ్చేవాళ్ళం. ల్యాండ్ ఎక్కడనేది కూడా సరైన ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు, జంగిల్గా ఉండేది. అక్కడ సరైన మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మేము చక్కటి రోడ్లు వేస్తాము, తర్వాత పవర్ కనెక్షన్ ఇస్తాము, వాటర్ ఫెసిలిటీస్ ఇస్తాము. అదేవిధంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటూ ఆ ఇంటిని కూడా మీకు హక్కు కలిగించేటట్టుగా రిజిస్ట్రేషన్స్ కూడా, అంటే లబ్ధిదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అక్కడ కల్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ వర్క్ సంబంధించి ఆ టెండర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఒక మంచి లేఅవుట్ మీరు ఎత్తినందుకు స్టేట్ గవర్నమెంట్ అయితే వెంటనే అలర్ట్ అవుతుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం అనేది ఒక నిరంతర కృషి. దగ్గర 4 సంవత్సరాల పాటలు పడితేనే కానీ ఆ ల్యాండ్ అలర్ట్ అవ్వలేదు. ఇంకొంచెం ముందుగా అలర్ట్ అయి ఉంటే మీకు ఇంకా సకల సౌకర్యాలు ఈ పాటికే ఏర్పాటై ఉండి, కానీ అప్పటికీ కూడా రోడ్లు అవి ఏర్పాటు చేసి త్వరలోనే మీ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా రాజీ పడిన వ్యక్తి ఈ మన కాన్స్టిట్యున్సీలో కురసాల కన్నబాబు గారు వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ, ఈయన గారి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న సంక్షేమం కానీ ముందు ఇంతగా అభివృద్ధికి మారిపోయారు మన కురసాల కన్నబాబు గారు. కన్నబాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎంతో ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందంటే, ఒక గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఒక బుక్ రెడీ చేసుకుని, స్టార్టింగ్ నెగ్గిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనే పర్సూ చేసుకుంటూ మీ నాయకులు ఇచ్చిన వినతి పత్రాలే కాకుండా ఆయన సొంతంగా కూడా మనం ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఒక విజన్ తోటి ముందుకెళ్లే నాయకుడు. అటువంటి నాయకుడిని మనం రాబో రోజుల్లో మరోసారి ఆశీర్వదించాలి. పన్నుల రూపంలో కాకినాడ కార్పొరేషన్కు కాకినాడ నగర ప్రజలు చెల్లిస్తున్నటువంటి సొమ్మును 500 కోట్ల రూపాయలను ద్వారంపూడి దోచుకుని వాటిని కప్పిపుచ్చుకోవడానికి పూజలు నిర్వహిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ సాంబమూర్తి నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గతంలో చెప్పిన ద్వారంపూడి ఇప్పుడు తన సొంత నిధులు 4 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం
చేపట్టమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇక టీడీఆర్ బాండ్స్ పేరుతో 250 కోట్లు కొట్టేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నాడని, గతంలో ఇదే మాదిరిగా సురేష్ నగర్ ప్రభుత్వ భూమిపై టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజల సొమ్ము 160 కోట్లు దోచుకుని యజమానులను బెదిరించి దోచుకున్న ఐశ్వర్య గ్రాండ్ హోటల్ భూమినందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడాన్ని, పగలు హిందువుల కోసం పూజలు నిర్వహించే ద్వారంపూడి రాత్రులు ఓ క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సభలో చెప్తున్నాడని, తన స్వార్థ రాజకీయాల కోసం కులాలను మతాలను వాడుకున్న చరిత్రహీనుడు ద్వారంపూడి అంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రయేష్, గుజ్జుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, నిన్ననే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏంటంటే సామర్థ్యంలో వెంకటేశ్వర దేవాలయం నిర్మించాం, 4 కోట్ల రూపాయలు నా సొంత నిధితో పెట్టానని చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్పారు, 4 కోట్ల రూపాయలు మా సొంత నిధితో పెట్టామని చెప్పి. గతంలో మీరు కూడా మీ పాత్రికేయుల ముందు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడండి, టీటీడీ నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఇది నియమించడానికి అని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన మాటల్లో చెప్పాడు. సుబ్బారెడ్డి గారు ఇచ్చారు, ఆయన సహకారంతో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడేమో మా సొంత నిధితో 4 కోట్ల రూపాయలతో నిర్మించామని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఏది నిజమో మళ్ళీ ఒకసారి చెప్పాలి ప్రజలకి. అది ఏదైనప్పుడు కూడా ఈ రోజున మీ సొంత నిధులు ఏంటండి, మీ సొంత నిధులు ఏంటి? చంద్రశేఖర్ రెడ్డి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తీసుకురాలేదు. కాకినాడ అభివృద్ధి కోసం అనేక సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. నువ్వు ఏం తీసుకొచ్చావు చెప్పలేదు. డబ్బులన్నీ కూడా 5 ఏళ్ళు అక్కడ తీసుకొచ్చి 4 గంటలు ఒకవేళ ఖర్చు అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఆడు కూడా నీ డబ్బులు కాదు, అవి కాకినాడ డబ్బులు. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన కష్టార్జితం నువ్వు ఎలా దోసేసావో చెప్పావు. కార్పొరేషన్ నుంచి, ఆ కార్పొరేషన్ నుంచి దోచేసిన డబ్బులన్నీ కూడా ఈరోజు నువ్వు ఖర్చు పెడతావు. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ భూము లేకుండా భూమి ఇచ్చినట్టుగా చూపించి టీడీఆర్ బాండ్స్ రూపంలో కొట్టేస్తావు 160 కోట్ల రూపాయలు. అది కూడా మేము బయట పెట్టాం. చూడండి కాకినాడ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించాలి. గట్టాంటోని ఎమ్మెల్యేగా నెగ్గించుకుని ఏ విధంగా చేస్తున్నాడో, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడో, మభ్య పెడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి. తన సొంత నిధులతో కట్టానని చెప్తున్నాడు. సొంత నిధులు కాదు, ప్రజల కష్టం. కాకినాడ ప్రజలకు పన్నుల రూపాయల కష్టాన్ని దోచుకుని ఆ డబ్బులు కట్టుకుంటాం. ఇంకా డబ్బు ఉంది నీ దగ్గర చాలా. మొట్టమొదటి చూడు, ఇవాళ పూజలు పెట్టావు నువ్వు, కాదంటలేదు, సంతోషం. పూజలు చేస్తున్నావు, సంతోషం. 16వ తారీఖు. అంత ముందేమో సురేష్ నగర్ పార్క్ టీడీఆర్ బాండ్ కొట్టేసినప్పుడేమో ఐశ్వర్య గ్రాండ్ ల్యాండ్ లో పూజలు పెట్టాం. ఆ బాండ్స్ పడేసినప్పుడు శాంతి చేకూరాలి. ఇప్పుడేమో మొన్న సబ్స్టేషన్ పేరుతో 250 కోట్ల రూపాయలు బాండ్ పడేసి ఇప్పుడేమో రగణ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ఇప్పుడు 16వ తారీఖు మళ్ళీ వెంకటేశ్వర కళ్యాణం పెడతాం. ఏంటి ఇదొక శాంతి జరగాలని నీకు అవుతే. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని, ఆ నియోజకవర్గంలో సుమారుగా 60,000 పైబడి ఉన్నారని, అందువల్లనే తాము ఆ సీటుని అన్ని రాజకీయ పార్టీలకు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని కన్నెంపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు, దుర్గం, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావు డిమాండ్ చేశారు. ఇక కాకినాడ రామారావుపేటలో ఉన్నటువంటి కేంద్ర శెట్టిబలిజ సంఘం భవనంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీలో ఒక్క బీసీ సామాజిక వర్గీయులు ఎమ్మెల్యేలుగా లేరని అన్నారు. ఇక తమకి కాకినాడ రూరల్ సీట్ను కేటాయించాలని, లేని పక్షంలో అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా పోటీ చేసి ఆయా పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్యేలుగా 4 గెలిచిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.
కాకినాడ రూరల్ అసెంబ్లీని అన్ని రాజకీయ పక్షాలు కేటాయించాలని సూచించారు. ఇక త్వరలో కార్యాచరణ ప్రణాళికలు రాజకీయ పక్షాలకు సూచిస్తామని రమణ, రాజేశ్వరరావు, దుర్గా, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా మా శెట్టి బలిజ సంఘం కులస్తులు రూరల్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఏ నాయకుడు వచ్చినా కూడా శెట్టి బలిజలు వాడుకోవడం తప్ప, మీరున్నారమ్మా మీ అంటే మేము ఉన్నామనే నాయకులు తప్ప, మా వరకు సీట్లు ఇచ్చేసరికి మీరు ఎక్కడో ఉండండి, మీరు పక్కన ఉంటే మేము అందరం కలిపి కాపులు సీట్లు ఇచ్చుకుంటా పోతాము, వాళ్ళ వెనకాల మీరు జెండాలు పట్టుకుని తిరగండి అన్న రోజు స్థితిలోకి ఈరోజు తీసుకొస్తున్నారండి. ఈ మా పెద్దవాళ్ళందరూ చెప్పారండి. ఏదేమైనా రూరల్ టికెట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా శెట్టి బలిజ సంఘస్థులకి ఎవరికి ఇచ్చినా మేమందరం ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని గెలిపించడం జరుగుతుందండి. అది కాదని వేరే వాళ్ళకి వేరే కమ్యూనిటీకి ఎవరికి ఇచ్చినా కూడా ఇండిపెండెంట్గా వేసి మేము వాళ్ళని ఓడించడానికి ఎక్కడ వెనకాడమని చెప్పి ఈ సమావేశం తరఫున తెలియజేసుకుంటున్నామండి. నా పేరు వాసంతి, కాకినాడ రూరల్ రూరంగ్ ఎక్స్ఎంపీటీసీ. మరి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతో కాలం నుంచి మామూలుగా శెట్టి బలిజలకు ఇరు పార్టీలు శెట్టి బలిజలకు సీట్ వస్తుందని ఎదురు చూసాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ శెట్టి బలిజల్ని పక్కన పెట్టి వేరే కోణంలో చూస్తున్నారు. కానీ ఇక ముందు ఇలా జరగకూడదని శెట్టి బలిజలకు సీట్ ఇవ్వకపోతే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బాగా మామూలుగా పేరు మోసిన నాయకుడు ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తిని ఇండిపెండెంట్గా వేసి మామూలుగా మేము ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామని ఈ పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై శెట్టి బలిజ. కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత కాకినాడ సిటీలో రెడ్డి గారు పరిపాలిస్తుంటే కాకినాడ 2లో కన్నబాబు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా కాపులే ఈ రోజున అక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు కనుక మాకు కాకినాడ జిల్లాలో అత్యధిక బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజలు కూడా ఉన్నటువంటి కాకినాడ 2 నియోజకవర్గం ఎప్పటి నుంచో శెట్టి బలిజలకి కేటాయించబడింది. ఈసారి శెట్టి బలిజలు లేకుండా దాన్ని ఇవ్వకుండా చూద్దామని పార్టీలను చూస్తున్నాయి. అలాగే పిఠాపురంలో కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. అలాగే పత్తిపళ్ళు కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. ఇలాంటి 3 చోట్ల కూడా బీసీలకు టికెట్లు ఇవ్వాలి. ముఖ్యంగా కాకినాడ రూరల్ మట్టికి శెట్టి బలిజలు టికెట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఏ పార్టీలు అయితే బీసీలని అలాగే శెట్టి బలిజల్ని పక్కన పెడతాయో ఆ పార్టీలు గ్యారెంటీగా ఓడించేస్తాం. అందులో సందేహం ఏమీ లేదు. రేపు పొద్దున్న మా కనుక టికెట్ ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గాల్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మా ఓటు పోటీ చేయించి శెట్టి బలిజలు కానీ బీసీలు కానీ ఎవరొకరు పోటీ చేయించి ప్రతి నియోజకవర్గంలో మా ఓట్లన్నీ ఆలకేసి మిగతా పార్టీలు ఓడించి తీరుతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుందామని చెప్పేసి ప్రెస్ మీట్ చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలు కాకినాడ రూరల్ దాదాపు 130,000 మంది బీసీలోనూ 60,000 దాటి శెట్టి బలిజల్లోనూ అలాంటి నియోజకవర్గాన్ని ఈ రోజుని శెట్టి బలిజలు కాకుండా బయట వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే మాకు శెట్టి బలిజలకు ఒక చరిత్ర ఉంది. ద్రాక్షారం రామచంద్రపురంలో కానీ అలాగే అమలాపురంలో కానీ ఇండిపెండెంట్ వేసి గెలిచిన చరిత్ర శెట్టి బలిజలకు ఉంది. అదే చరిత్రనే రేపు కాకినాడ రూరల్లో మేము పెట్టి గ్యారంటీగా మాట్లాడకపోతే మేము గ్యారంటీగా క్యాండిడేట్లు ఓడించి మా ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ నిలబెట్టి ఆ క్యాండిడేట్ కూడా నెగ్గిస్తామని చెప్పేసి ఈ సభ తెలుసు. ఏ రంగంలో పనిచేసే కార్మికులైనా కనీస వేతనంగా 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు కోరారు. ఇక శుక్రవారం గ్రామీణ బంద్ ట్రాన్స్పోర్ట్ సమ్మె, పారిశ్రామిక సమ్మెను నిర్వహించారు. ఇక కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టం, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని తెలిపారు. ఇక ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం 600 చెల్లించాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికుల మెడపై పెట్టినటువంటి కత్తి, హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు నిట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఈ రోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా గ్రామీణ బంద్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ సమ్మె, పారిశ్రామిక సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైనటువంటి ఆర్టీసీ డిపో దగ్గర మేము కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ బంద్ కూడా విజయవంతం జరుగుతూ ఉంది.
ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి కార్మిక రైతు విధానాల నిరసనగా జరిగే బంద్ని జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను గొడుగు సత్యనారాయణ, AICCT. నేను చాలా మంచి ఇందులో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన ఈ రోజు బంద్ జరుగుతూ ఉంది. దీన్ని ప్రధానంగా రైతులకు స్వామినాథన్ సిఫార్సు కమిటీ ప్రకారం C+2 50% ఏదైతే రైతులకు గిట్టుబాటు మద్దతు ధర చట్టం తేవాలని, అలాగే రైతులకు రుణమాఫీ చేయాలని, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించి కనీస వేతనం 600 రూపాయలు వేతనం కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని తదితర డిమాండ్లతో పాటుగా ఇవాళ డ్రైవర్స్ కూడా ప్రధానమైన 106 జీవో తీసుకొచ్చి వాళ్ళ మీద తుదిబండ పడే విధంగా చేశారు. అంటే యాక్సిడెంట్ చేస్తే 10 లక్షల రూపాయలు డ్రైవర్ చెల్లించాలి. ఎంత దారుణం అంటే మరి మోడీ కళ్ళు తెరుచుకుని జీవోలు విడుదల చేస్తున్నారో. సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ప్రతి కార్మికుడు ప్రతి రైతు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అలాగే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వాళ్ళందరూ కూడా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమ్మె సందర్భంగా మరి అలాగే రైతులు గిట్టుబాటు ధర ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలి. లేదంటే మేము దీన్ని దేశవ్యాప్తంగా సమ్మె కాకుండా ఇంకా ఉధృతంగా ఈ సమ్మె గ్రామాల్లోకి అలాగే పల్లెల్లో కూడా పాయించేలాగా ఈ సమ్మెను మేము జయప్రదం కోరుకుంటున్నాం. అలాగే మరి ఇవాళ కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీ ఉషా రాజేశ్వరి సమితే శ్రీ భాను రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైనటువంటి ప్రత్యేక దైవం సూర్యనారాయణ మూర్తి దర్శనానికి బారులు తీరారు. ఇక రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడలో సూర్యనారాయణ మూర్తి ఆలయం ఉండడంతో వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కమిటీ చైర్మన్ వాకాడ వీర వెంకట సత్యనారాయణ, ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవ అనంతరం పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి ప్రత్యేక క్యూ మార్గం గుండా సూర్యనారాయణ మూర్తికి గోక్షీరాభిషేకాన్ని భక్తితో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక మధ్యాహ్నం అన్న విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచన మేరకు రథసప్తమి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భానుగుడి జంక్షన్లో వేయించేసినటువంటి శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ సూర్యభగవానుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ అభిషేకాలు పంచామృతాభిషేకాలతో అలాగే పూలాభిషేకంతో కూడా జరిపించడం జరిగింది. అనంతరం స్వామివారికి నూతనంగా తయారు చేసినటువంటి వెండి కవచాన్ని కూడా ధరింపజేయడం జరిగింది. ఈ యొక్క అలంకారంతో రథసప్తమి సందర్భంగా ఈరోజు విశేషంగా ప్రత్యేకమైన పూజలు జరిపించి భక్తులందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా దర్శనం జరిపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలతో పాటు ప్రసాదాన్ని అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా సిటీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా ఈవో గారు శ్రీనివాస్ గారు, అలాగే మా కమిటీ సభ్యులు కృష్ణ గారు, శివ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, బుచ్చిరెడ్డి గారు తదితర సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క భగవంతుని దర్శనం చేసుకుంటూ అందరూ కూడా వారి వంతు సహాయార్థం ఏ విధమైనటువంటి ప్రశాంతంగా ఉంటూ ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా సుఖంగా ఉంటారని కూడా కోరుకుంటూ మన యొక్క మీడియా తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం.
మా పేరు వాకాడ వీర వెంకట సత్యనారాయణమూర్తి, ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉంటున్నాను. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.